నమస్తే అందరికీ. నేను భార్గవ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హోంగార్డ్ రవీందర్ గుర్తున్నాడా? గతంలో మీరు ఇదే హోంగార్డ్ రవీందర్ ఫ్యామిలీని మీరు పరామర్శించారు. ఎప్పుడు? 2023 సెప్టెంబర్ 8న హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని పరామర్శిస్తూ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మాట ఇస్తున్న నాటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఇగో ఈ ఫోటో అదే. సో దాదాపు 3 ఏండ్లు మీరు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు దాటిపోతుంది. ఇంకొక 1 ఇయర్ అయితే అయిపోతుంది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ మోడ్ అది. పెద్ద లెక్కలోకి రాదు. మీరుగా పొలిటికల్‌గా మీరు తన్నుకోవడం సరిపోతుంది. మరి ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు? హోంగార్డ్ రవీందర్ భార్య సంధ్య గారు నాతో పాటు ఉన్నారు. ఇది ఆమెని నేను ఇంటర్వ్యూ చేయడం మూడోసారి. 3 సార్లు ఇంటర్వ్యూ చేసినా కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదు. అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. మీరే కదా హామీ ఇచ్చింది గతంలో. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తామని చెప్పారు కదా. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మీద నెట్టేసిరు కదా, మొత్తం వీళ్ళ వైఫల్యం వల్లనే అని చెప్పి రాజకీయం చేసిరు కదా ఇదే రవీందర్ డెడ్ బాడీతో. మరి ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు? వాళ్ళకి ఎందుకు న్యాయం చేయట్లేదు? కనీసం విడవ పెన్షన్ రావాలి కదా. ఏం దరిద్రం ఇది? ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాల్సిన బాధ్యత మీకు లేదా? ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే సంధ్య గారు. నమస్తే సార్. మనం ఇది మూడో ఇంటర్వ్యూ అనుకుంటా, మూడోదో నాలుగోదో అవును ఇంటర్వ్యూ. సార్, మూడో మీరు ఇంటర్వ్యూ. ఎన్నిసార్లు వచ్చి మాట్లాడినా కూడా ఎట్లాంటి రెస్పాన్సు చలనం అయితే కనపడలేదు. అవును సార్. సో ఎన్నేళ్ళు అవుతుంది ఇప్పటి వరకు? మీరు ఎన్నేళ్ళ నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు? 3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను. రేవంత్ సార్ చెప్పింది కూడా ఇప్పటివరకు ఏం జరగట్లేదు. మరి అధికారులు ఆల్రెడీ తెలిసింది సార్, నా ప్రాబ్లం గురించి తెలిసింది. సార్ వరకు కూడా వెళ్ళింది కంపల్సరీ. కానీ ఎందుకు రెస్పాన్స్ కావట్లేదు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు సార్. ఓకే. నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎందుకంటే ఆ రోజు నా భర్త డెడ్ బాడీ పెట్టుకొని నేను కూర్చున్నప్పుడు సార్ వచ్చి నా ముందు కూర్చొని అంత ఖచ్చితంగా నాకు చేస్తా అని రాజకీయం చెప్పినప్పుడు చేసిపోయిండు ఇది అప్పుడు వచ్చి. ఇప్పుడైతే రాజకీయమే సార్ ఇదంతా. ఇప్పుడు ఆ. రాజకీయంగానే అంటే అనిపిస్తుంది ఆ సార్. రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ మీద బురద జల్లాలి కాబట్టి రాజకీయాలు చేసిర్రు. చేసిర్రు సార్. పిసిసి హోదాలు ఉన్నప్పుడు మళ్ళా. సార్ వచ్చి మాకు అంత ఖచ్చితంగా నమ్మకం ఇస్తే నేను నమ్మినాను, తొందరలోనే మాకు న్యాయం జరిగిపోతుండొచ్చు అనేసి నమ్మినాను సార్. కానీ ఈ 3 సంవత్సరాలు గడుస్తుంది కానీ ఎలాంటి న్యాయం లేదు సార్. ఓకే. పిల్లలు కూడా పెద్దవాళ్ళు, 2 అబ్బాయిల చదువుల గురించి అన్ని విధాలుగా చూసుకుంటామని చాలా మంది చాలా చెప్పినారు సార్. కానీ ఏ ఒక్కటి కూడా జరగలేదు సార్ ఇప్పటివరకు. ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. మీ అన్న ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్. ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 19 20? ఇప్పుడు 19 ఇయర్స్. ఇప్పుడు ఎలిజిబుల్ ఆ జాబ్ కి? ఎలిజిబుల్ సార్. ప్రభుత్వ ఉద్యోగానికి ఎలిజిబుల్. ఎలిజిబుల్. మరి అదే రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తా అని. మీ పెద్ద కొడుకు గురించి చెప్పే ప్రయత్నం చేసిరా? సార్ చెప్పడం జరిగింది. ఆల్రెడీ తన 10th మేమో ఇంటర్ మేమో సబ్మిట్ చేయడం జరిగింది. తిరుగుతూనే ఉన్నాను సార్. ఇప్పటివరకు ప్రతి దగ్గర తిరుగుతున్నాను. ఇంకా డిపార్ట్మెంట్స్ అంటే డిపార్ట్మెంట్స్ వేరే వాళ్ళ త్రోగా కూడా తిరగడం జరుగుతుంది సార్. రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ 6 o'clock పోయి కూర్చుంటున్నాను సార్. రానిచ్చిరా? లేదు సార్, బ్యారిగేట్స్ పెట్టిరు, అక్కడే ఆపేస్తున్నారు. మా ఏరియా నుంచి ఇక్కడికి రావడానికి, ఎందుకంటే మాది ఓల్డ్ సిటీ సార్, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మాకు 2 hours పడుతుంది. మేము ఇక్కడికి రావాలన్నా ఒక 5:30 నుంచి స్టార్ట్ అయితేనే ఇంత లాంగ్ రావాల్సి వస్తుంది. మేము ఉన్న పరిస్థితిలో రావడం కూడా మాకు చాలా ఇబ్బంది సార్. కానీ ఎందుకు మాకు న్యాయం జరుగుతలేదు? ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా చూస్తుంది అనేది అర్థం కావట్లేదు సార్. ఒక ఆడబిడ్డ బాధను అర్థం చేసుకుంటలేదు రేవంత్ రెడ్డి సార్. ఏదేదో ఫంక్షన్స్ కి అలాంటి వాటికి చాలా అటెండ్ అవుతారు కదా సార్ వీళ్ళు. మరి ఇలాంటి బాధ అనేది ఎందుకు కనిపించట్లేదు? సార్ ఏమన్నారు, 100 days లో మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తాం అన్నప్పుడు నాకు ఆ ఇయర్లో సెప్టెంబర్లో నా భర్త చనిపోవడం జరిగింది. డిసెంబర్లో ఎలక్షన్స్ అయినాయి కదా సార్. నాకు ఓట్ వేయాలని కూడా అనిపించలేదు. వేయాలని అనిపించలేదు, ఎవరు కూడా వేయొద్దు అని చెప్పి నేనే చెప్పినాను సార్. కాకపోతే ఒక చిన్న ఆశతోని ఆ రోజు ఉన్న నేను అంత బాధలో కూడా పోయి ఓటేసినాను రేవంత్ రెడ్డి సార్ కోసం. ఎందుకంటే ఆ రోజు నా ముందు కూర్చొని అంత మాట ఇచ్చిండు కదా, ఒకవేళ గెలిస్తే నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మా ఏరియాలో కూడా మీరు కనుక్కోండి సార్, మా బస్తీ వాళ్ళని అందరినీ రండి, మా గురించి వేయండి, మాకేమైనా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అట్లా తీసుకుపోయి నేను వేసినాను సార్ ఓటు కూడా. కానీ అది కూడా అసలు ఏం లాభం లేకుండా పోతుంది. ఇప్పుడు ఆయన మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడిండు కదా. అవును సార్. ఏమేం చెప్పిండు సార్? మాకు మా ఫ్యామిలీకి, రవీందర్ ఫ్యామిలీకి ఒక ప్రభుత్వ ఉద్యోగం 25 లక్షల ఎస్కరేషన్ ఇస్తాను, పిల్లల చదువు పరంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పినారు సార్. అందులో ఏ ఒక్కటి లేదు సార్. ప్రభుత్వ ఉద్యోగం కావాలి సార్. ఇప్పుడు నాకున్న 38 years లో నాకు స్పైన్ ప్రాబ్లం ఉంది. నేను కావాలంటే అన్ని హెల్త్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయమంటే చేస్తాను. నేనేం జాబ్ చేస్తాను సార్? ఇప్పుడు ఆ హోమ్ గార్డ్ జాబ్ మీకు మాకే ఇస్తామంటున్నారు సార్. 38 సార్. ఇప్పుడు మీరు ఎప్పుడు ట్రైనింగ్ కి వెళ్ళాలి, ఎప్పుడు జాబ్ చేయాలి, ఎప్పుడు
మీరు చేయాలి settle సార్. అవ్వాలి. ఇంకోటి రవి ఒక్కరే, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు సెకండ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చినాను. తను అవును. బీపీ షుగర్ పేషెంట్, ఉమ్, హార్ట్ లో బ్లాక్స్ ఉన్నాయి. ఉమ్, వాళ్ళని పిల్లల్ని చూసుకోవాల్సింది నేనే కదా సార్. ఇప్పుడు పెద్ద బాబుకి ఇస్తేనన్నా ఫర్దర్ గా వాడు ఏదైనా ముందుకు వెళ్తాడు కదా. నేను ప్రతి దగ్గర అదే చెప్పుకుంటూ వస్తున్నాను, దయచేసి నా బాబుకి ఇవ్వండి సార్, నా బాబుకి ఇవ్వండి సార్ అని చెప్తుంటాను కూడా అసలు గవర్నమెంట్ కి చోన పడతలేదు సార్ కొంచెం సో కూడా. ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీకు కొడుకు ఇవ్వకుండా మీకు ఇస్తా అని చెప్పి మాకు అంటారు ఇస్తామా ప్రభుత్వం అంటున్నారు, నుంచి. ఎందుకంటే అది ఎటు కూడా తిరిగి ప్రభుత్వ ఉద్యోగం కాదు. కాదు, నా భర్త జాబే. మళ్ళీ అదే నరకంలోకి నేను పోవాలి, ఉమ్. మళ్ళీ నా భర్త జాబే అది కూడా. ఇప్పుడు ఆ హోంగార్డ్ జాబ్ వద్దనే అంత అప్పుడు అన్ని గొడవలు జరిగే మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఆల్రెడీ మళ్ళా ఒక అదే జాబ్ ప్రాణం, ఇస్తా అని మళ్ళీ చెప్పి ఒక ప్రాణమే పోయింది కదా సార్. ఆ జాబ్ వల్లనే కదా ప్రాణం పోయింది. క్వశ్చన్ చేయొద్దు, అడగొద్దు. హోంగార్డ్ జాబ్స్ అయితే మామూలుగా తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటాయి ఎట్లుండేది. ఉమ్, దాన్ని నేను తప్పు పట్టట్లేను కానీ, ఉమ్, కానీ మాకు చేయాల్సిన న్యాయం అయితే చేయాలి కదా సార్. ఎందుకు గవర్నమెంట్ చేయట్లేదు ఉమ్. నాకు అదే అర్థం కాలేదు. మీకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి ఇప్పుడు మీరు? నాకు స్పైన్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. స్పైన్ ఇక్కడ నెక్ వరకు నేను చాలా సేపు నించోలేను. నించున్న ఒక 1-2 అవర్స్, అది కూడా బెల్ట్ యూజ్ చేస్తే కూర్చోగలుగుతాను. అలాంటి ప్రాబ్లమ్స్ లలో నేను పోయి ఏం చేయాలి సార్ మీరు అక్కడ? హోంగార్డ్ జాబ్ ఎట్లా చేస్తారు ఎట్లా మరి? చేస్తాను సార్? ఎందుకంటే బందోబస్తులు ఉంటాయి, డ్యూటీలు ఉంటాయి. ఓకే, ఏదన్నా చిన్న జాబ్ సార్, పర్మనెంట్ అయ్యేది, అటెండర్ పోస్ట్ అయినా పర్లేదు, ప్రభుత్వ ఉద్యోగం ఏమని అడుగుతున్నాను. తప్పేముంది సార్ అందులో? ఉమ్. రేవంత్ సార్, ఏదైనా ఒకటి ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ అడుగుతున్నారు. ఉద్యోగం కావాలి అది కూడా నాకు. మీ కొడుకు మా అడుగుతున్నారు. కొడుకు అడుగుతున్నాను సార్. ఉమ్. నేను ఇప్పుడు కూడా అదే సో ఇది అడుగుతున్నాను ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు. సార్. మరి ఎందుకు ఇంత lag రేవంత్ రెడ్డి చేస్తున్నారు? సార్ ఆ రోజు నాకు అంత ఖచ్చితంగా మాట ఇచ్చినారు కదా. ఇప్పుడు తను దలుచుకుంటే ఒక 5 నిమిషాల పని కూడా కాదు సార్. ఉమ్. మా దగ్గర రోడ్స్ ఓపెన్ అయినప్పుడు వస్తున్నారు సార్, కానీ అక్కడికే వచ్చి మా ప్రాబ్లమ్స్ ఎందుకు కనబడట్లేవో నాకు అర్థమైతలేదు సార్. ఉమ్. ఇంకా ఏ విధంగా ఈ గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేయాలనేది ఇప్పుడు మీరు అర్థమైతలేదు. ఏం చేస్తున్నారు? ఎట్లా సర్వైవ్ అవుతున్నారు హైదరాబాద్ లో అంటే బతకడానికి? ఇప్పుడు మీ రవి job వాళ్ళ ఏంది? మమ్మీ డాడీకి మిర్చి బజ్జీ షాప్ ఉంది సార్. ఉమ్. పెద్ద బాబు యాక్చువల్లీ ఫస్ట్ రవీందర్ వాళ్ళ మమ్మీ డాడీ మమ్మీ డాడీకి మిర్చి బజ్జీ షాప్ వాళ్ళ ఉంది. ఇంట్లోనే ఉంటారు, మీరంతా కలిసే ఉంటారు. మేము అందరం కలిసే కలిసే ఉంటాం. ఉంటాం సార్. ఒక్కడే కొడుకు సార్ రవీందర్, 2 ముగ్గురు కూడా లేరు. ఉమ్. నాకు వీళ్ళిద్దరు అనమాట. ఉమ్. మిర్చి బజ్జీ షాప్ ఉంది ఇప్పటి నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి ఉంది, అది నడుస్తుంది. ఇంకా పెద్ద బాబు మార్నింగ్ 9:30 to 1:30 వరకు దిల్సుఖ్ నగర్ సిద్ధార్థ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాడు సార్. మధ్యాహ్నం నుంచి సర్జికల్స్ లో జాబ్ చేస్తాడు సార్. వాడికి ఒక 12,000 వస్తాయి సార్. సో ఇప్పుడు ఆ 12,000లో మీరంతా వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు. ఆ బాబుకి ఒక 12,000 వస్తాయి. నేనేం ముట్టుకుంటాను సార్, పీకోలు ఫాల్ అలాంటివి చేస్తుంటాను సార్. నువ్వు ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ఓకే, మరి నీ స్టడీ పరిస్థితి ఏంది? ఫినాన్షియల్ గా ఏమైనా ఉందా? ఫైనాన్షియల్ గా ఏం లేదు, ఇక వాళ్ళే ఇస్తానా ఎవరి స్టడీ విషయంలో కూడా ఏదో చెప్పినట్టున్నాడు, పిల్లల చదువులు కూడా చదువుల నేను గురించి చూసుకుంటా కూడా చూసుకుంటామన్నారు సార్. ఏది లేదు సార్, రెస్పాన్సే లేదు సార్. అంటే అప్పటి మట్టుకే ఆ ఫస్ట్ ఇయర్ ఫీజు కూడా నేను 3 టర్మ్స్ 4 టర్మ్స్ లాగా కట్టుకుంటూ వస్తున్నాను సార్. ఇప్పుడు పెద్ద బాబు కూడా జాబ్ చేయడానికి కారణం అదే. ఎందుకంటే వాడు ఇంటర్ ఓపెన్ చేయించినాను, ఎందుకంటే నేను ఇద్దరిని చదివించలేను. రవి చనిపోయినప్పుడు రేవంత్ సార్ మా దగ్గర కూర్చున్నప్పుడు వీడు 9th క్లాస్ లో ఉన్నాడు. వాడు 10th ఫీజు కట్టుకోవాలి, అప్పుడు అది అంతున్నది కాబట్టి అయినా నేను ఓపెన్ చేయించినాను. ఓపెన్ కి అంత డబ్బులు కావు కదా సార్, రెగ్యులర్ అయితే చాలా డబ్బులు కావాలి. కానీ డిగ్రీ అయితే ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి మమ్మీ అని డిగ్రీలో జాయిన్ అయ్యిండు. ఎందుకంటే వాడు జాబ్ చేస్తున్నాడు కాబట్టి జాయిన్ అయ్యింది సార్. మా పరిస్థితి ఎందుకు అర్థం కావాలి? మా ఏరియా ఎమ్మెల్యేస్ కూడా నా బాధ వినబడతలేదు సార్, చెప్పి కూడా వేస్ట్ సార్. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? తను గెలవలేదు సార్, బోయా నాగేష్ అని ఉన్నారు. ప్రతిరోజు సార్ నా వాట్సాప్ లో చూపిస్తాను, ప్రతిరోజు దండం పెడతాను సార్. దయచేసి సీఎం ఎన్నుకొనే ఉంటారు, కాంగ్రెస్ లోనే ఉన్నాడు కదా, ఉన్నారు సార్. వాళ్ళ మనిషే కదా. తనతోనే ఉంటాడు సార్, రోజు సీతక్కతోనే ఉంటాడు, తనతోనే ఉంటాడు. రీసెంట్ గా సీతక్క మా ఇంటి దగ్గరికి అమ్మవారి టెంపుల్ ఓపెనింగ్ అంగన్వాడీ ప్రోగ్రామ్ కి వచ్చినారు. ఆ రోజు కూడా నా ప్రాబ్లం అంతా చెప్పి అన్ని జిరాక్స్ ఇచ్చినాను సార్. నేను ఇచ్చి కూడా ఇప్పుడు 3 months అవుతుంది, ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. ఆడి మట్టుకి చేసాం అంటారు, ఆనే వదిలేదు. మా ఏరియాకే వచ్చింది సార్ సీతక్క. కనీసం ఒక ఆడ కూతురు బాధ అర్థం చేసుకుంటది అని చెప్పేసి ఆ రోజు అన్ని జిరాక్స్ చేసేసుకొని అక్కకి ఇచ్చినాను. దయచేసి నా ప్రాబ్లం చూడండి అక్క అని మరీ చెప్పి ఇచ్చినాను సార్. కాన్వే పోతుంటే కూడా దాంతో ఉరికి మరీ ఇచ్చినాను నేను. ఎందుకంటే వాళ్ళు అక్కడ పక్కకు ఉంటారు కదా, సీఎం సార్ దగ్గర ఉంటారు, నా ప్రాబ్లం గురించి చెప్తారేమో అని ఒక చిన్న ఆశ. సో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో? నువ్వు ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నావు? ఫైనాన్షియల్ అయితే మస్తు ప్రాబ్లం ఉందన్న. ఇంకెవరు చెప్పినా ఎవరు రెస్పాన్స్ చేస్తలేరు. అన్న ఒక్కడే జాబ్ చేస్తుండే ఇంట్లో. మమ్మీ ఏమో చిన్నగా బ్లౌజులు అవి కుడుతుంది. నాని తాతే షాప్కి వెళ్తారు, మిర్చి బజ్జీలు. నువ్వు చదువుకుంటా? నేను కాలేజ్కి వెళ్తాను. సో ఎట్లా ఏం చేయాలి మరి ఇప్పుడు? మీకు అదేదో స్పైనల్ కట్ కి సంబంధించి ఏంది అది ఇష్యూ? మమ్మీకి ఒకసారి చూపించండి, ఏంటిది అది? ప్రాబ్లం ఉందా స్పైనల్ కార్డ్ లో? మమ్మీకి స్పైనల్
ప్రాబ్లం ఉంది. మమ్మీ ఆడ జాబ్ ఇస్తే అన్నకి ఇచ్చినా చేస్తారు జాబ్. మమ్మీకి అయితే సో చేయలేదు. ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జాబ్ ఇస్తే ఇబ్బంది అవుతుంది కదా, మీకు ఇస్తా అని చెప్పి ఎట్లా అంటారు వాళ్ళు? అదే కదా సార్ నా బాధ అంతా. ప్రతి ఒక్క ఆ జాబ్ ఇవ్వకపోయినా పైసలు ఇచ్చిన ఏదో బిజినెస్ అన్న పెట్టుకుంటాం. అది ఇన్ని 3 years నుంచి తిప్పుకుంటారు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ. సరే సార్, ఇంకో విషయం కూడా ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఎందుకంటే నేను విన్నది ఏంటంటే నాతో పాటు చాలా మంది హోంగార్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ న్యాయం చేయాలనేసి నేను వింటున్నాను. అది నేను తప్పు పట్టట్లేదు, మీ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం, చెయ్యండి న్యాయం. మాకు ఆ ఎస్క్రేషన్ ఏదైతే ప్రకటించినారో కదా అదన్నా మాకు ఇవ్వండి సార్. 25 lakhs ఏమో అది చెప్పారు. ఇస్తే నేను నా పిల్లల్ని పెట్టుకొని మేము ఏదైనా బిజినెస్ చేసుకుంటాం సార్. ఓకే. దానికి కూడా నేను రెడీగా ఉన్నాను సార్. ఎందుకంటే పిల్లల మైండ్ సెట్ కూడా వేరే ఉంటుంది. మేము ఏదైనా బిజినెస్ అయినా చేసుకొని బ్రతుకుతాం సార్. మీ పేరు చెప్పుకొని ఆ ఎస్క్రేషన్ అన్న మాకు ప్రకటించండి. అప్పుడు మీ నోటితోనే అన్నారు కదా, అదన్నా మాకు న్యాయం చేయండి సార్ దయచేసి. ఓకే. అది కూడా అడుగుతున్నాను సార్. సో మూడేళ్ళు అయిపోయింది, ఇంకా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? ఒక చిన్న ఆశ సార్, అయిపోతుంది కదా. ఏదో అది ఆశ అనేది ఉంటది కదా సార్ ప్రతి మనిషికి. అంటే అంత పెద్ద ఇప్పుడైతే సీఎంఏ సార్, ఎవరైనా మాట మీద నిలబడతారని చిన్న ఆశ ఉంది సార్, అంతే. అంతకు మించి ఇంకా ఏది లేదు. అందుకే ఇప్పుడు ఈ విషయానికి కూడా మేము అలసిపోతున్నాం సార్. తిరిగి అలసిపోవడము. ఇంకోటి రావాలన్నా పోవాలన్నా ట్రావెల్ ఛార్జ్ ఉండదా సార్? ఒక 1000 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది సార్ ఇక్కడికి రావాలంటే. ఒక 2-wheeler పైన రావాలన్నా 300-400 అవుతుంది సార్, అంతకు తక్కువ కాదు మా ఓల్డ్ సిటీ నుంచి రావాలంటే. సో మీరు బయటికి రావడానికి ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా అన్ని పైసలతో కూడుకున్న విషయం ప్రతిదీ సార్. అందుకే నేను అది కూడా ఒప్పుకుంటున్నాను సార్. మాకు ఏదైతే ఎక్స్ప్రెషన్ ప్రకటించినారు కదా, దయచేసి ఈ విషయం అయితే సీఎం గారికి మరీ అడుగుతున్నాను. నాకు ఏదైతే ఎక్స్ప్రెషన్ ప్రకటించినారు కదా అది ఇవ్వండి సార్. అది ఇస్తే నేను నా పిల్లల్ని పెట్టుకొని ఏదో చిన్న బిజినెస్ పెట్టుకొని బ్రతుకుతాం సార్. అదన్నీ న్యాయం చేయండి మాకు. ఒక ప్రభుత్వ ఉద్యోగం మేము ఏదైనా ఎందుకంటే పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి జనరేషన్ ప్రకారం వాళ్ళకి ఏదైనా చేయాలనేది ఉంది సార్. అదన్నా చేసుకుంటాం సార్. అప్పుడు నమ్మకం ఉంది, అప్పుడు నమ్మిర్రా మీరు రేవంత్ రెడ్డి మీ ఇంటికి చాలా రావడం? నమ్మినాను సార్. మీ కొడుకు చేయబట్టి ఇగో ఈ బాబే సార్, ఆ రోజు ఎల్లో టీషర్ట్ ఉస్మానియా హాస్పిటల్ చేస్తాం, చదువు అన్ని మేమే చూసుకుంటామా అన్నారు. ఏమన్నాడు ఆ రోజు? ఏమన్నాడు? ఒక ప్రభుత్వ ఉద్యోగము 25 లక్షల ఎస్క్రేషన్ చేస్తామని చెప్పినారు సార్. 100 days లో మా గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, రవీందర్ ఫ్యామిలీకి అండగా మేము ఉన్నామన్నారు సార్. ఎక్కడండ సార్, అందరు ఆ రోజు మటుకే సార్ ఆ మాటలు, తర్వాత ఎవ్వరు లేరు సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీ ముచ్చటే లేదు సార్. అసలు నేను చేసిన తప్పు ఏంటంటే ఒక 10 days తర్వాత, అంటే పెద్ద కర్మ తర్వాత వెంట నేను రెస్పాన్స్ కావాల్సింది, అది కాకపోవడం నా తప్పు సార్. అంటే నమ్మినాను నేను, చేస్తారు కదా వస్తారు కదా, ఎవ్వరు లేరు సార్, ఎవ్వరు కాలేరు సార్. సరే చేస్తారే అన్నట్టు ఊరుకున్నాను సార్ నేను. కానీ ఎవ్వరు కూడా వాళ్ళంతలో వాళ్ళు ఇప్పటి వరకు ఒక ఫోన్ కాల్ కానీ ఎలాంటిది, ఒక ఎమ్మెల్యేని మా ఇంటికి పంపించి కానీ ఎలాంటిది లేదు సార్. ఎంతసేపు నేను తిరగడమే, నేను అడగడమే కానీ వాళ్ళంతలో వాళ్ళు ఈ రోజు వరకు ఏది లేదు సార్. ఏం చెప్తారు ప్రభుత్వానికి? 2 సార్లు ఆల్రెడీ చెప్పిర్రు, నా ఇంటర్వ్యూలోనే చెప్పిర్రు. మీడియా అయినా సపోర్ట్ చేస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు? ఏం లేదు సార్. పెద్ద ఛానల్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళు మీ దగ్గర రావడం, మాట్లాడడం, అసలు సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం అన్నా చేస్తారు? ఎవ్వరు లేదు సార్, మీరు తప్ప. ఏదన్నా మా గురించి పట్టించుకుంటున్నారంటే మీరు, మీ ఛానలే సార్. ఆ బయటికి వస్తుంది అంటే మీ వల్లనే. దయచేసి మీ వల్లనే మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. ఒక అటెండర్ పోస్ట్ అయినా పర్లేదు సార్, ఒక ప్రభుత్వ ఆఫీస్ లో ఒక డిపార్ట్మెంటే లేదు కదా సార్, చాలా ఉన్నాయి. అట్లా ఏదైనా ఒక పర్మనెంట్ అయ్యి వాడి లైఫ్ బాగుండేటట్టుగా ఒక అటెండర్ పోస్ట్ అయినా, వాడు ఇప్పుడు డిగ్రీ చదువుకుంటున్నాడు, వాడికి ఇవ్వండి సార్. అదొక్క రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు తలుచుకుంటే ఒక 5 నిమిషాల పని కాదు, మాకు ఇస్తాన 25 lakhs ఎస్క్రేషన్ ఇవ్వండి, నేను నా చిన్న బాబుని పెట్టుకొని ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాను. ఇప్పుడు దీంట్లో రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి ఒక బ్యాచ్ అంటున్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ మిమ్మల్ని ప్రేరేపిస్తున్నది, రేవంత్ రెడ్డిని ఆగం చేయడానికి మిమ్మల్ని తీసుకొచ్చి ఇది చేస్తున్నారు అనే చర్చ ఉంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదు సార్, ఇది నా ప్రాబ్లం. దయచేసి రాజకీయం చెయ్యొద్దు. రాజకీయానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు సరే అంటున్నారు కదా సార్, వేరే రాజకీయం మమ్మల్ని ఇట్లా అంటున్నారని, ఆ రాజకీయం వచ్చి మాకేమైనా హెల్ప్ చేస్తున్నారా? ఆ రాజకీయం వచ్చి మా ప్రాబ్లమ్స్ గురించి ఎవరైనా కనుక్కుంటున్నారా? మా ఇంటి ముందుకు వస్తున్నారా వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరైనా? ఎవరు రావట్లేదు కదా. ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం, నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను బయటికి నా సొంతంగా వస్తున్నాను, వచ్చి ఈ ఛానల్ ద్వారా బయటికి చెప్పాలనుకుంటున్నాను. కానీ నాకు ఎలాంటి వాళ్ళు హెల్ప్ చేయట్లేదు. ఇది దయచేసి రాజకీయం చేయొద్దు. వీలైతే మాకు న్యాయం చేయమని చెప్పేసి ఈ గవర్నమెంట్ ని అడగండి.
మా తరఫున మీరు అడగండి, అలాంటి ప్రయత్నాలు చేయండి కానీ ఇప్పుడు మీ పనికి తరపున మాట్లాడే వాళ్ళు కూడా లేరు కదా ఇప్పుడు అసలు. ఎవరు లేరు సార్. దయచేసి అట్లా మాట్లాడండి, ఉమ్, మా తరఫున మాట్లాడి మాకు ఏదైనా న్యాయం చేయండి కానీ ఇంకా బురద చల్లేది మాత్రం చేయొద్దు. ఉమ్, వేరే రాజకీయాలు మాత్రం బురద చల్లొద్దు. ఓకే. మా తరఫున ఏదైనా అడగండి, గవర్నమెంట్ కి అడిగి మీరు పక్క నుండి మాకు న్యాయం చేయించండి. ఉమ్, అలాంటిది ఏదైనా చేస్తే బాగుంటది కానీ ఇంకా చంపిన వాళ్ళని చంపొద్దు సార్. ఓకే. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి? ఏం ఆ జాబ్ చేయకుండా ఒకవేళ పైసా ఇచ్చినా దాన్ని బిజినెస్ పెట్టుకుంటాం మన 3 ఇయర్స్ అని తిరిగి చాలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి రావాలన్నా నేను కాలేజ్ వాళ్ళు డుమ్మ కొట్టి రావాల్సి వస్తుంది. ఇప్పుడు కాలేజ్ డుమ్మ కొట్టి వచ్చినావు. డుమ్మ కొట్టి వచ్చిన. మళ్ళీ మా అమ్మ ఒక్కతే ఉంటుంది. ఉమ్, మా అమ్మ ఒక్కతే రాలేదు కదా. ఉమ్, అన్న ఆఫీస్కి పోయి అన్న కాలేజ్కి పోయి ఆఫీస్కి పోతాడు. మళ్ళీ కాలేజ్ డుమ్మ కొట్టి ఇక్కడ వచ్చింది. ఉమ్, ఇక ఇప్పుడు రావాలన్నా కాలేజ్ డుమ్మ అవుతారు. ఓకే. వీళ్ళ కాలేజ్ పేర్స్ కూడా మెన్షన్ చేస్తున్నాం సార్. దిల్సుఖ్ నగర్ లో సిద్ధార్థ కాలేజ్ పెద్ద బాబు. ఉమ్, మీకు వీలైతే ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఆ కాలేజ్కి వెళ్ళండి, మాట్లాడండి. మంత్రి మనీష్ ఏమైనా ఫీజ్ పరంగా హెల్ప్ చేయండి. ఈ బాబు వచ్చేసి చెంపాపేట వేద జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ సిఈసి. వీలైతే అట్లేదైనా హెల్ప్ చేయండి సార్ మాకు. ఉమ్, ఓకే. మీ ఛానల్ ద్వారా అలాంటి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే, బాబు ఫీజు ఉంది ఇప్పటివరకు ఇంకా 1 రూపీ కూడా కట్టలేదు సార్. కాకపోతే మేనేజ్మెంట్ బాగుంది కాలేజ్ది, మా ఇష్యూ గురించి కూడా తెలుసు కాబట్టి వాళ్ళు మెల్లగా గట్టుకోమా, నువ్వు ఏం టెన్షన్ పడకు, చదువు మాత్రం ఆపొద్దు అనేసి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఆ విధంగా ఏదైనా హెల్ప్ చేయాలంటే చేయండి. అట్లే ఏ ఎమ్మెల్యేస్ అయినా చూసినా అట్లా హెల్ప్ చేయండి సార్ దయచేసి. సో వీళ్ళు అడిగేది మీ ఇంట్లోకి వెళ్ళో మీ జేబులోకి వెళ్ళేమో అడుగుతలేరు. మీరు ఆ రోజు ఏదైతే పిసిసి అధ్యక్ష హోదాలో ఉండి మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా ఎక్స్గ్రేషియా ఇస్తా అన్నారు, 25 lakhs, పిల్లల చదువులు చూసుకుంటా అన్నారు, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అన్నారు. ఒక్కటనే నెరవేర్చిరా మీరు? ఆ రోజు రాజకీయాలకు రవీందర్ డెడ్ బాడీని వాడుకొని మొత్తం హంగామా చేసిరు కదా, మరి ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు రవీందర్? అధికారం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇట్లా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంటే బయటకు వచ్చిర్రు, రవీందర్ ఫ్యామిలీ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు, ఆ యాక్సెస్ ఉంది కాబట్టి వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకవేళ మాట్లాడలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఇక తిరిగి వాళ్ళు అలసిపోయారు. ఇక మా వల్ల అయితే లేదు, ఆ ఇస్తానన్న పైసలు ఏదన్నా ఇస్తే చిన్న బిజినెస్ అన్న పెట్టుకుంటామని చెప్పి అక్కడికి వచ్చిరు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం పోయింది, 25 లక్షలు పోయినాయి, పిల్లల చదువుకి ఇవ్వాల్సిన డబ్బులు లేవు. ఇప్పుడు ఈ ఏజ్లో ఆమెకి మళ్ళీ అదే హోంగార్డ్ ఉద్యోగం ఇచ్చి జాబ్ చేయని చెప్పి ఏదో ముష్టేసినట్టు చేస్తున్నారు. యంగేజ్లో ఉన్నటువంటి తన కొడుక్కి ఇవ్వకుండా పెద్ద కొడుక్కి ఇస్తే వాళ్ళకు కొంత సపోర్ట్గా ఉంటారు. ఆ డబ్బులు ఏదో ఇస్తే వాళ్ళకి బిజినెస్ ఏదో పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. ఇంత ఇబ్బందికరంగా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదా. ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు మాత్రం మీకు మంచిగా జీతాలు వస్తున్నాయి, టైంకి నెలకి పైసలు వస్తున్నాయి, ల్యాండ్ క్రూజర్ కార్లలో తిరుగుతున్నారు, మీకు ఒక కాన్వాయ్లు. ప్రభుత్వం తలుచుకుంటే, రేవంత్ రెడ్డి తలుచుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది వీళ్ళ పని. మరి ఎందుకు తలుచుకోవట్లేదో, ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కాదు. అధికారం లేనప్పుడు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా. సో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మూగపోయిన వాళ్ళు ఉన్నారో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వీళ్ళందరూ వాళ్ళని పట్టించుకొని వాళ్ళ సమస్యను బయటికి చెప్పే విధంగా మీడియా సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి మనం కోరుకుందాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్లయినా చూపించదు కాబట్టి ఆ యూట్యూబ్ డిజిటల్ సంబంధించిన ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళన్న ఈ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది.